లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అంటే అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టిగా ఉంటుంది నాకు నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ సింపుల్గా ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను పెద్ద ఇష్టపడను. మీరు గుండెల్లో ఈ నేల కోసం మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు. అదే పెద్ద నాకు బిరుదు. అదొక్క మాట చాలు నాకు. అందుకే నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి. నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే నాకు భయాలు లేవు. నాకు భయాలు లేవు. నేను తప్పు చేస్తేనే భయపడతాను. నాకు ఆశలు లేవు, పదవుల మీద అత్యాశలు లేవు. ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతోకి అధికారం సంపాదించాలి అని నేను ఎప్పుడు అనుకోను. అలాంటి ప్రయాణంలో ఉండగా ఒక అనుభవజ్ఞుడు విశిష్టమైన అనుభవంతో పార్లమెంటేరియన్గా ఉంటూ ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా బాలశౌరి గారు మనస్ఫూర్తిగా నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయనతోటి అనేక సందర్భాల్లో చాలా గంటలు గడిపాను. చాలా గంటలు గడుపుతున్నప్పుడు ఆయన ఒక పోలవరం ప్రాజెక్టు మీద కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఆయన విజన్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇలాంటి వ్యక్తి బలంగా ఇంకొకసారి జనసేన తరపు నుంచి పార్లమెంట్కి అడుగు పెట్టాలని నేను కూడా అందరిలాగా అనుకుంటా ఉన్నాను. వారికి మనందరం సంపూర్ణమైన మద్దతు ఇచ్చేలాగా అందరం ముందడుగేస్తాం. జగన్ గారు మాట్లాడితే సిద్ధం 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 అని చెప్తా ఉన్నారు ఆయన. ఇది నేను మొన్న రెండు సందర్భాలు చెప్పి ముగిస్తాను. ఒకటి సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు ఆయన. చెప్పేదే అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు. అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇంట్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం, ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోను. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోను పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాను. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, మనందరం ఆ భావంతో కట్టబడి